హలో మిస్సెస్రావు ఎట్టకేలకు బంగారం పరుగుకి కొంత మేరకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ $4,000 పైన పలికినటువంటి బంగారం ధర ప్రజెంట్ $3,990 పడిపోయింది. అంటే సుమారుగా $60 వరకు పడిపోయిందని చెప్పి అంతర్జాతీయ మార్కెట్ చెప్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం డౌన్ అయింది అని అంటే రాబోయేటువంటి రోజుల్లో మరి పెరిగేటువంటి అవకాశం ఉందా, తగ్గేటువంటి అవకాశం ఉందా అనే దాని మీద విస్తృతంగా చర్చ జరుగుతుంది. గత కొన్ని రోజుల నుంచి స్మిత్ లాంటి గోల్డ్ ఎక్స్పర్ట్స్ 44% బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది రాబోయేటువంటి రోజుల్లో, షార్ట్ టర్మ్ కొనుగోలుకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు. వాళ్ళు లాంగ్ టర్మ్గా మీరు కొనుగోలు చేసి దాచుకోవద్దు, దాచుకుంటే నష్టపోతారని చెప్పారు. ఇప్పుడు డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయినట్టు అంతర్జాతీయ మార్కెట్లో టాక్ నడుస్తూ ఉంది. $60 ఔన్స్ బంగారం తగ్గింది అని అంటే ఇది తగ్గుదల దిశగా ఇప్పుడు ఉంది అనేది. ఇక మరొకటి దేశీయంగా చూసుకుంటే బ్యాంకులు భారతదేశంలో కొన్ని కండిషన్స్ పెడుతున్నాయి. ఇప్పుడు రుణాల మీద, బంగారపు రుణాలు తీసుకునేటువంటి విషయంలో మీరు ఇప్పటి వరకు బ్యాంకు రుణాలు తీసుకుంటే బంగారం మీద ఏడాదికి ఒకసారి మాత్రమే మీరు వడ్డీ కట్టాలి. కానీ ఇప్పుడు ప్రతి నెల బంగారపు లోన్ల మీద వడ్డీ కట్టాలి అనేటువంటి నిబంధనని తీసుకురాబోతుంది ఆర్బీఐ. ఆ మేరకు సంజయ్ మల్హోత్రా కొన్ని సంకేతాలు ఇచ్చారు. సో భారతదేశంలో ఇక నుంచి బంగారం పెట్టి లోన్లు తీసుకుందాం అని అంటే తీసుకోవచ్చు, కాకపోతే ప్రతి నెల వడ్డీ చెల్లించాలి. ఇది ఒక నిబంధన తీసుకొస్తున్నారు. ఒకవేళ మీరు కనుక ఇన్ టైంలో ప్రతి నెల కనుక చెల్లించలేకపోతే మీ సిబిల్ స్కోరింగ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి ఆర్బీఐ చాలా క్లియర్గా చెప్తూ ఉంది. ఇక బంగారపు లోన్లకు సంబంధించి ఎందుకు ఈ కండిషన్స్ పెట్టింది ఆర్బీఐ అని అంటే 26% రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళ జాబితా పెరిగిందంట. గత ఏడాది కంటే ఈ సంవత్సరం రుణాలు తీసుకున్నటువంటి మోతాదు 26% పెరిగింది. ఎట్ ద సేమ్ టైం ఎగవేతదారులు రుణాలను తిరిగి చెల్లించకుండా ఉండేటువంటి వాళ్ళ సంఖ్య కూడా 30% పెరిగిందంట. బంగారు రుణాలు తీసుకునేటువంటి వాళ్ళ సంఖ్య 26% పెరిగింది, ఎగవేసేటువంటి వాళ్ళ సంఖ్య కూడా 30% పెరిగింది. ఈ పరిణామాల దృష్ట్యా ఆర్బీఐ నెల నెల వడ్డీ కట్టాల్సిందే బంగారు రుణాలకి అని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బంగారం రుణాల మీద కొన్ని ఆంక్షలు పెట్టింది. ఏంటంటే మొత్తం బంగారం విలువలో $2.5 లక్షల లోపు అయితే 85% ఇవ్వండి అని చెప్పింది బ్యాంకులకు కానీ లేదా ఫైనాన్స్ సంస్థలకు కానీ. అదే 5 లక్షల లోపు అయితే కనుక 80% అమౌంట్ ఇవ్వండి అని చెప్పింది. 5 లక్షల పైన ఉంటే కనుక 75% అమౌంట్ ఇవ్వండి అని చెప్పింది. అంటే మొత్తం బంగారం వాల్యూలో ఇది చెప్పింది. కానీ ఇప్పుడు కొన్ని సంస్థలు, ఫైనాన్స్ సంస్థలు కానీ లేదంటే బ్యాంకులు కానీ తులం బంగారానికి ₹1,00,000 లోన్ ఇస్తున్నారు. ఇప్పుడు బంగారం రేటు పెరిగింది కాబట్టి దాదాపు 1,22,000 పైగా ఉంది ఇప్పుడు తులం బంగారం. నిన్న 1,23,000 దాకా ఉంది. ఇప్పుడు కొంచెం తగ్గింది, ఇవాళ ఒక ₹44 గ్రాముకు తగ్గింది. అంటే తులం బంగారానికి వచ్చేసి ₹440 తగ్గింది. ₹1,23,000 ఉంది సుమారుగా. అందుకే తులం బంగారం మీరు కనుక బ్యాంకుల్లో పెడితే ₹1,00,000 ఇచ్చేస్తున్నారు. 2 తులాలు పెడితే 2 లక్షలు ఇచ్చేస్తున్నారు. సో 3 తులాలు పెడితే దాని వాల్యూ 3 లక్షలు అవుతుంది. కానీ అప్పుడు మీకు 2.5 లక్షల పరిమితి దాటిపోతారు కాబట్టి 80% మాత్రమే లోన్ ఇస్తారు. అదే మీకు 2 లక్షలకి అయితే కనుక 80%, 2 లక్షలు 80% ఇస్తారు. అంటే 80,000, 80,000, 1,60,000 ఇస్తారు. 2 లక్షలు అంటే 2 లక్షల వాల్యూ ఉన్నటువంటి బంగారాన్ని పెడితే. సో ఇలా కొన్ని నిబంధనలు పెట్టారు. అయినప్పటికీ కూడా ఇప్పుడు బంగారాన్ని పెట్టి లోన్లు తీసుకోవడం చాలా ఈజీ కాబట్టి, పైగా వడ్డీ రేటు కూడా 9% తక్కువగా ఉంటుంది కాబట్టి బంగారం రుణాలు తీసుకునేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది, ఎగవేతదారుల సంఖ్య కూడా పెరిగింది. దానికి కారణం ఏంటంటే సంవత్సరం తర్వాత లోన్ కట్టచ్చు, లోన్కి వడ్డీ కట్టచ్చు అనేటువంటి యాటిట్యూడ్ ఉంది కాబట్టి, ఆ నిబంధన ఉంది కాబట్టి ఆ లాంగ్ రన్లో వడ్డీ కట్టకుండా ఎగవేతదారులు ఎక్కువైపోయారు అని చెప్పి ఇప్పుడు నెల నెల వడ్డీ కట్టేటువంటి సిస్టమ్ని ఆర్బీఐ తీసుకొస్తుంది. బ్యాంకులు కూడా అదే అమలు చేయాలని చెప్పి ఆలోచన చేస్తుంది. ఇంప్లిమెంటేషన్కి సంబంధించి ఇంకా జీవో రాలేదు, జీవో వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక బంగారం రేటు ఇవాళ పరిస్థితి ఏంటి, అసలు ఎంత తగ్గింది? సాధారణంగా బంగారం రేటు తగ్గినప్పుడేమో
చాలా ఎక్కువ తగ్గిందని చెప్పి ఫోకస్ చేస్తారు. పెరిగినప్పుడేమో స్వల్పంగా పెరిగిందని చెప్పి చెప్తుంటారు. గ్రాముకి చెప్పాలి, ఏదైనా తగ్గినప్పుడైనా గ్రాముకి చెప్పాలి, పెరిగినప్పుడైనా గ్రాముకి చెప్పాలి. కానీ బంగారం రేటు తగ్గింది అని చెప్పి 440 రూపాయలు భారీగా తగ్గింది అని చెప్పి చెప్తూ ఉన్నారు. కానీ గ్రాముకు 44 రూపాయలే తగ్గింది. పెరిగేటప్పుడు గ్రాముకు 360 రూపాయలు పెరుగుతుంది. అది 3600 రూపాయలు పెరిగినట్టు అవుతుంది తులానికి. సో ఇవాళ బంగారం మార్కెట్లో పరిస్థితి ఏంటి? యాక్చువల్గా ఇది తగ్గే అవకాశం ఉందా, పెరిగే అవకాశం ఉందా అంటే ఇప్పుడు చోటు చేసుకున్నటువంటి అంతర్జాతీయంగా ఉన్నటువంటి పరిణామాలు. ఏం పరిణామాలు? అమెరికా అధ్యక్షుడు ట్రంప్కి ఇప్పటి వరకు నోబెల్ శాంతి బహుమతి అనేటువంటి ఒక పిచ్చి ఉండేది. ఆ పిచ్చి కారణంగా అనేక దేశాల మీద ఆంక్షలు పెట్టడం, నేను శాంతి దూతని 7 యుద్ధాలను ఆపేశాను, నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అనే యాంగిల్లో ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేశారు. ఆ పిచ్చిలో అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు, అనాలోచిత నిర్ణయాలు. ఆ కారణంగా ప్రపంచం మొత్తం అశాంతికి గురవుతుంది. ఇప్పుడు నోబెల్ శాంతి బహుమతి ఆయన నుంచి జారిపోయింది. వెనుజులాకు సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకురాలు మంచోడాకి ఇవ్వడం జరిగింది. ఆవిడ మంచోడాకి ఇవ్వడం జరిగింది. సో ఆ మంచోడాకి ఇచ్చినటువంటి కారణంగా నోబెల్ శాంతి బహుమతి వ్యామోహం నుంచి ట్రంప్ బయటకు వచ్చి చూస్తుంటారు. కాబట్టి ఇక నుంచి కొంచెం నిర్ణయాలు ఆలోచించి ఆచితూచి తీసుకుంటాడు ట్రంప్ అని చెప్పి భావిస్తూ ఉన్నారు అంతర్జాతీయంగా. ఇదొక అంశం. 2, ఇప్పుడు ప్రజెంట్ అమెరికా షట్డౌన్లో ఉంది. ఈ షట్డౌన్ నుంచి కనుక అమెరికా బయటకు వస్తే బంగారం రేటు తగ్గే అవకాశం ఉంది. 3, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనేటువంటి ఒక టాక్ ఉంది. మళ్ళీ కనుక వడ్డీ రేట్లు తగ్గిస్తే, ఆల్రెడీ ఒకసారి తగ్గించింది, మళ్ళీ తగ్గిస్తే బంగారం రేటు పెరిగేటువంటి అవకాశం ఉంది. యుద్ధాలకు సంబంధించి మనం తీసుకుంటే అనిశ్చిత పరిస్థితి అంతర్జాతీయంగా ఉంది. రష్యా ఇప్పుడు ట్రంప్కి నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని చెప్పేసి అది ఫైనల్ చేసేటువంటి కొన్ని గంటల ముందే సపోర్ట్ చేసింది రష్యా. ఇక నరేంద్ర మోడీ గారు హమాస్, ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి శాంతి ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో వాటికి మద్దతు పలుకుతూ ట్రంప్కి ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది. కొంచెం స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం నెలకొంటుంది ప్రపంచవ్యాప్తంగా కూడా. ఇది బంగారం రేటు తగ్గుదలకి సానుకూలంగా ఉండేటువంటి పరిస్థితి. ఇది కనుక రాబోయేటువంటి రోజుల్లో చక్కబడితే కనుక, రాజకీయపరమైనటువంటి పరిస్థితులు, భౌగోళికమైనటువంటి పరిస్థితులు కనుక చక్కబడితే బంగారం రేటు తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి నోబెల్ శాంతి బహుమతి అనేటువంటి వ్యామోహం పోయింది కాబట్టి ట్రంప్కి ఇక పిచ్చి పిచ్చి నిర్ణయాలు, ఆలోచించిన నిర్ణయాలు తీసుకోరు అనేటువంటి భావన ఇప్పుడు అంతర్జాతీయ సమాజంలో ఉన్నటువంటి క్రమంలో బహుశా బంగారం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ $60 తగ్గింది అని అంటే ఇది డౌన్ ట్రెండ్కి ఒక సంకేతం అనేది వినిపిస్తుంది. కానీ మరి ఇది కంటిన్యూగా డౌన్ ట్రెండ్లో ఉంటుందా అని అంటే చెప్పలేని పరిస్థితి స్పష్టంగా. సో ఇవాళ బంగారం మార్కెట్ని కనుక చూస్తే ఇక్కడ చూడండి, 24 క్యారెట్ల బంగారం వచ్చేసి హైదరాబాద్లో 44 రూపాయలు తగ్గింది, 22 క్యారెట్లు వచ్చేసి 40 రూపాయలు తగ్గింది, 18 క్యారెట్లు వచ్చేసి 33 రూపాయలు తగ్గింది. కానీ వెండి రేటు పెరిగింది. విచిత్రమైన పరిణామం. బంగారం రేటు తగ్గింది, వెండి రేటు ఏమో పెరిగింది. కాబట్టి వెండి కొనుగోలు చేసినటువంటి వాళ్ళు లాభపడతారు. సో ఇది బంగారం రేటు. గత హిస్టరీ తీసుకుంటే మనం ఇక్కడ చూడండి, ఈ గత 10 రోజుల నుంచి తీసుకుంటే ఇవాళ ఒక్కరోజే తగ్గింది. మీ క్లోజర్లో చూడవచ్చు, ఇవాళ ఒక్కరోజే తగ్గింది, 44 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్లు, 22 క్యారెట్లు వచ్చేసి 40 రూపాయలు తగ్గింది. మిగతా చూసుకుంటే పెరిగినటువంటి చూసుకుంటే పెరగటం ఏమో 191 రూపాయలు పెరుగుతుంది. చూడండి, పెరిగేటప్పుడు ఏమో ఎక్కువ పెరుగుతుంది, తగ్గేటప్పుడు ఏమో తక్కువ తగ్గుతుంది. ఇక్కడ చూడండి, తగ్గుడు 44 రూపాయలు, ఇక్కడ 16 రూపాయలు, ఇక్కడ 55 రూపాయలు. పెరిగేటప్పుడు 180, 137, 125, 191 ఇలా పెరుగుతుంది. ఇది పెద్ద గ్యామ్లింగ్. ఇది చాలా పెద్ద గ్యామ్లింగ్ అనేది బులియన్ మార్కెట్లో చెప్తూ ఉంటారు. సో ఇది బంగారానికి సంబంధించినటువంటి తాజా రేట్లు, తాజా పరిస్థితి ఇలా ఉంది. ఇక వెండి కొనుగోలు చేసినటువంటి వాళ్ళు బాగా లాభపడుతూ ఉన్నారు. బంగారం వాళ్ళైతే మాత్రం బ్రేక్ పడింది దానికి. అది తాత్కాలికమా పర్మనెంటా అనేది చూడాలి. ఇంకా అంతర్జాతీయ పరిస్థితులు కనుక చక్కబడతాయా లేదనే దాని మీద ఆధారపడి ఉంది. వెండి మాత్రం ఇవాళ కూడా పెరిగింది, 3000 రూపాయలు పెరిగింది. సో కాబట్టి వెండి సింహాసనం ఎక్కి కూర్చుంటుంది. బంగారం అయితే కొంత
తగ్గింది స్వల్పంగా. మరి ఇది పర్మనెంటా లేదా అని అంటే అంతర్జాతీయ మార్కెట్ల మీద ఆధారపడి ఉంది. సో రాబోయేటువంటి రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్లు చక్కబడేటువంటి సద్దుమణిగేటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి క్రమంలో కొంతమంది నిపుణులు, ప్రముఖ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం బహుశా ఒక 6-7 నెలల్లో తగ్గేటువంటి ఛాన్సెస్ ఉన్నాయనేది వాళ్ళు చెప్తుంది, నేను చెప్పడం కాదు. ఎక్స్పర్ట్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న దాని ప్రకారం. మరి దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.